అండ్ ఆ కంప్లైంట్ ఇప్పుడు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం కావాలి మస్తాన్ సాయి వీడియోలని. అండ్ లేదా కంప్లైంట్ తీసుకుంటున్నారు? రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ నేను వెనక్కి తీసుకుంటున్నానండి, ప్రాసెస్లోనే ఉంది. అండ్ బహిరంగ నేను రాజ్ తరుణ్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నేను సారీ చెప్తున్నాను. అండ్ కేవలం నా అరెస్ట్లో రాజ్ తరుణ్ పైన రాజ్ తరుణ్ని పైన కేసు పెట్టారు. ఆ తర్వాత క్రమంలో ఒక్కసారి ఆవేశానికి బండబూతులు తిట్టారు. ఆ తర్వాత రాజ్ తరుణ్కి ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉందన్నారు. ఒక హీరోయిన్ కాదు, మూవీలో ఏ మూవీ చేసినా ఆ హీరోయిన్తో తను ఖచ్చితంగా సంబంధం పెట్టుకుంటాడన్నారు. ముంబైలో ఒక హీరోయిన్తో ఉండగానే వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంత నానా రభస చేశారు. ఇప్పుడేమో కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానంటున్నారు. సో అప్పుడు జరుగుతున్న ప్రాసెస్లో ఇప్పుడు మన ఇండస్ట్రీ అంటేనే కొంచెం కలర్ఫుల్ లైఫ్ కదండి. నలుగురు పరిచయం అవుతూ ఉంటారు. ఆ పరిచయం అవుతున్న ప్రాసెస్లో ఎవరో పరిచయం అయ్యారు కదా అని ఇంకా మనం బంధాలు తెంచుకుంటూ పోతే ఎప్పుడుకో తెగిపోయేది. మరి రాజ్ తరుణ్ కూడా మిగతా అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు నేనేం బంధాలు తెంచుకోలేదు కదా, మరి నాకేదో ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు తెంచుకుంటావు అన్నది నాకు క్వశ్చన్. లేదా నా డౌట్ ఏంటంటే మరి మస్తాన్ సాయిని పరిచయం చేసిందే రాజ్ తరుణ్. సో మస్తాన్ సాయిని పరిచయం చేసిందే రాజ్ తరుణ్ ఏమో అనుకొని నేను రాజ్ తరుణ్ పైన కోపంగా ఉన్నాను. నాకు కూడా మనిషినే అండి, నాకేం 10 మంది టీం లేరు, నేను ఒక్కదాన్నే పని చేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్లోని రాజ్ తరుణ్ ఏమీ లేదు అని నాకు అర్థమైంది కాబట్టి నేను రాజ్ తరుణ్ పైన వెనక్కి తీసుకుంటున్నాను. రాజ్ తరుణ్ ఏమీ లేదండి ఇందులో. రాజ్ తరుణే పంపించాడు, రాజ్ తరుణే మస్తాన్ని పరిచయం చేయించాడు, రాజ్ తరుణ్ ఇవన్నీ చేపించాడు. ఇవన్నీ నన్ను వదిలించుకోవడానికి కారణమని నేను అనుకున్నాను కాబట్టి రాజ్ తరుణ్ పైన నేను ఆ మాటలు అన్నాను. వాటన్నిటికీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే అవి నాకు తెలియడానికి, నిజాలు తెలియడానికే నేను ఏంటి అని మస్తాన్ సాయితో మాట్లాడుతున్న కారణంలోనే హార్డ్ డిస్క్ తెచ్చిన తర్వాత హార్డ్ డిస్క్లో డే 1 నుంచి నా పైన ఎలా ప్లాన్లు చేశారు అన్నదానికి కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇందులో రాజ్ తరుణ్ ఏమీ లేదండి. మీరేం చెప్తారు ఇప్పుడు రాజ్ తరుణ్? క్షమాపణ కోరుతున్నానండి, క్షమించు రాజ్ తరుణ్. మన కేసు నిజం, ఓకే, నువ్వు అమ్మాయితో మాట్లాడడం నిజం, కాకపోతే నన్ను వదిలించుకోవడానికి ఉన్నాడా, మరి ఇది ఏమున్నాడు అన్నది రాజ్ తరుణ్ చెప్పాలి. ఇప్పుడు నాకు నిన్ను వదిలించుకోవడానికే లేదా మాలవితో ఉండడానికి నిన్ను వదిలించుకున్నానా అన్నది చెప్పాలి. నా పరంగా నా దాంట్లోని నేను చేసిన తప్పు అని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను చెప్పాను. మరి అతను మాలవితో ఉండాలనుకుంటున్నాడా లేకపోతే దానికోసం వదిలేశాడన్నది రాజు చెప్పాలండి. మస్తాన్ సాయిపై మీరు పెట్టిన కేసు తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరెవరో ఇన్వాల్వ్ అవుతున్నారు. శేఖర్ భాష అంటున్నారు, లక్ష్మీ పాడాల అంటున్నారు, కొంతమంది వ్యక్తులంతా ఇన్వాల్వ్ అవుతున్నారు. కొన్ని ఆడియోస్ కూడా వినిపిస్తున్నాయి. మీరు శేఖర్ భాష పైన హత్యాయత్నానికి లేకపోతే ప్లాన్ చేశారు తనను అని, లేకపోతే ఈవెన్ మీరు కూడా చెప్పారు నాకు ప్రాణహాని ఉంది, నా ఇంట్లో డ్రగ్ పెట్టడానికి ట్రై చేశారు, లేకపోతే నన్ను చంపే ప్లాన్ కూడా జరుగుతోంది అని చెప్పి. ఈరోజు మీకు ప్రాణహాని ఉందా? ఖచ్చితంగా ఉందండి మస్తాన్ సాయి దాంట్లోని. అండ్ ఇప్పుడు శేఖర్ భాష అనే అతను మా లిస్ట్లో ఉన్న పర్సన్ కాదండి. అతను మరి సోషల్ యాక్టివిస్ట్ అన్న దాంట్లోని రాజే పంపించాడు అని అనుకున్నాను. రాజ్ పంపించలేదండి. అతను మస్తాన్ సాయి పంపించిన వ్యక్తుల్లోనే వన్ ఆఫ్ ది పర్సన్ శేఖర్ భాష. అది నాకు ఇప్పుడు తెలిసింది. స్టార్టింగ్లో రాజ్ తరుణ్ పంపించాడు శేఖర్ భాష అని అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఖాళీ చేపించేసి రాజ్ తరుణ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత ఇది చేశారంటే ఎంతో కొంత అమ్మేసి నాకు ఎంతో కొంత ఇవ్వండిరా బాబు అని. అంటే 2 నెలలు అతను టైం పెట్టుకొని ఇది చేస్తే అతనికి ఎంత అర్హత ఉంటే మరి 15 నెలలుగా ఉన్న నాకు అంతే రైట్స్ ఉంటాయి కదండి. ఆ రైట్ అడిగినప్పుడు నువ్వెవరు అని అడగడానికి అసలు నువ్వెవరు శేఖర్ భాష అని నాకు అడగాలని ఉంది. అతను ఎవరు చంపాలనుకోలేదండి. అండ్ ఆంధ్రప్రభ స్టూడియో కిందే జరిగింది ఆ ఇష్యూ. ఒక్కరే ఉన్నారు అతను, కిరణ్ అనే అతను నన్ను దాడి చేస్తుంటే వెనక్కి లాగాడు. అతన్ని అప్పుడు చంపాలనుకోలేదు. అండ్ లక్ష్మీ పడాల చింటూ కాల్ కూడా వాళ్ళది, నాది ఎటువంటి ఇన్వాల్వ్మెంట్